ద మోస్ట్ వైలెంట్ మ్యాన్, ద మోస్ట్ రెక్లెస్ మ్యాన్, ద మోస్ట్ రూత్లెస్ బార్న్ క్రిమినల్ అయిన మార్కోని అయితే ఈరోజు మనం చూసేసాం. మరి చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి, పర్టికులర్ ఆడియన్స్ని, మూవీ లవర్స్ని ఇది ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో మరి ఈ రివ్యూ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కొట్టేయండి, వీడియోని లైక్ చేసేయండి, కమెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే అబ్సల్యూట్ బ్లడ్ బాత్ అనమాట. అబ్సల్యూట్ వైలెన్స్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మూవీని బాగా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వైలెన్స్ అంటే కత్తులు తీసుకొని నీరసంగా నరికేయడం కాదు, ఆ వైలెంట్ యాక్ట్ వెనుకున్న ఆ ఎమోషన్ని, మోటివ్ని, ఆ పెయిన్ని చాలా ఆర్టిస్టిక్గా చూపించాలి. మరి మార్కోలో అయితే అది ఖచ్చితంగా చూపించారనే చెప్పాలి. ఫిలిం అయితే లేడీస్ అండ్ ఫ్యామిలీస్తో చూసే సినిమా అయితే కాదు. ఇదివరకే మీకు తెలిసే ఉంటుంది. స్టోరీ అలా స్టార్ట్ అయ్యి ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ బిల్డప్ లేకుండా అలాగా స్మూత్గానే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. బట్ ఆన్లైన్లో కానీ మీరు చూసుకుంటే మార్కో వైలెన్స్ ఈజ్ బెటర్ దాన్ కిల్ వైలెన్స్ అని, మార్కో ఈజ్ బెటర్ దాన్ యానిమల్ అండ్ కిల్ అని చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. బట్ ఆ కంపారిజన్స్ అన్ని పక్కన పెడితే కిల్ అండ్ యానిమల్ని మించిన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే ఇస్తుందని కానీ మీరు ఆలోచించుకొని కానీ థియేటర్కి వెళ్ళాలి అని అనుకుంటే మీరు పప్పులే కాలే కాదు, చేతులు కూడా వేసేసినట్టే. మూవీని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే జీరో ఎక్స్పెక్టేషన్స్, ఏ మూవీతో కంపేర్ చేసుకోకుండా అయితే థియేటర్కి వెళ్ళండి. లేదు కంపేర్ చేసి అలాంటి ఎక్స్పీరియన్సే మాకు కావాలి అనుకుని కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయ్యే వెనక్కి వస్తారు. ఇక మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ అనమాట. విలన్ క్యాస్టింగ్ అయితే పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది. బట్ డబ్బింగ్ విషయానికి వస్తే కంప్లీట్ వీక్ డబ్బింగ్ అనమాట. ఫిలింలో డెలివరీ చేసిన ఇంగ్లీష్ డైలాగ్స్ కానీ అండ్ హీరో విలన్స్ వార్నింగ్ ఇచ్చుకునే డైలాగ్స్ కానీ చాలా ఆడ్గా అనిపిస్తాయి. నేను ఈ ఫిలింని మలయాళంలో చూడడానికైతే ట్రై చేస్తాను, బట్ తెలుగు డబ్బింగ్ మాత్రం కొంచెం ఆడ్గానే అనిపించింది. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వస్తే ఫిలిం కంప్లీట్గా ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోయింది. ఫిలిం స్టార్ట్ అయ్యేది, రన్ అయ్యేది ఎమోషన్ మీదే. అలాంటిది ఫస్ట్ హాఫ్ వరకు ఆ ఎమోషన్ డీప్గా ఎంగేజింగ్గా ఉండదన్నమాట. బట్ సెకండ్ హాఫ్లో అది వర్కౌట్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఫుల్ స్పూన్ ఫీడింగ్ అనమాట. అరే అలా పడిపోయావేంట్రా, ఏం చేస్తున్నావురా, లెగరా, కొట్రా, ఏం చేస్తున్నావురా అనే ఫీలింగ్ వచ్చేలా చేస్తారు. విలన్ చేసే యాక్ట్ని కంప్లీట్ లెంతీగా క్రూయల్గా చూపిస్తారు. మరి అంత క్రూయల్గా చూపించిన తర్వాత హీరో యొక్క ఆన్సర్ ఎలా ఉంటుందని ఆడియన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. అలాంటి బ్లడ్ బాయిల్ అయిపోయే విలన్ యాక్ట్ని రాసుకొని హీరో యొక్క రెస్పాన్స్ని చాలా రష్ చేస్తారనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అనవసరమైన సీన్స్ని ఎక్స్టెండ్ చేసేసి అవసరమైన సీన్స్ని, అడ్రనైన్ రష్ని పెంచే సీన్స్ని రష్ చేస్తాడనమాట. ఫైనల్గా నేను ఈ ఫిలింకి ఇచ్చే రేటింగ్ 6.5/10. న్యూ ఇయర్కి, వీకెండ్కి టైం పాస్ అండ్ వైలెన్స్ని ఎంజాయ్ చేయగలిగే ఫిలిమే ఇది. బట్ మళ్ళీ చెప్తున్నాను గైస్, మీరైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో ఏ ఫిలింతో కంపారిజన్ లేకుండా వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లేదు ఒక ఫిలింతో కంపేర్ చేసుకున్న హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇదే ఇవాళ మార్కో రివ్యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరి నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.